ఏదైతే ఫిరంగులు ఉంటాయో ఫిరంగులు తయారు చేసే కర్మాగారం పెట్టింది. దానికి గోళీలు, దానికి కావాల్సిన మందుగుండి. ఈ ప్రోగ్రామ్ కోసం చాలా మంది కష్టపడ్డారు. రాజేష్ గారు కావచ్చు, నియోజకవర్గం చేసే పేరు అవకాశం లేదు. మండలంలో చేయడం సార్, మండలంలో చేయడం. అలాగే ఎక్కడైనా యోగా కేంద్రం కానీ సత్సంగం కానీ అంటే అక్కడికి వెళ్ళి కేవలం బ్యానర్ పెట్టి 4 విషయాలు బయట రాజకీయ అందరిలో ఆవిడ ఏ విధంగా పరిపాలన చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఆవిడ అధికారం వచ్చిన మొదటి క్షణంలో నిర్ణయించుకుంది ఏంటంటే కనుక నా చేతి ఇప్పించబడ్డం నా దగ్గర కూడా ఆ విధంగా ఉండాలని అద్భుతంగా నిర్మాణం చేయడం, మనకు ఆదర్శమైన పట్టణాన్ని నిర్మాణం చేయాలని చెప్పి ఆవిడ చేసిన మొదటి ప్రయత్నం ఆలభైరవుడు తీసుకొచ్చింది. మొత్తం శంకట మోచన గణపతి తీసుకొచ్చింది. ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. ఆంజనేయ స్వామి అందరినీ కూడా ఏవైతే ఆవిడికి వాడాలి అలా కార్యక్రమాలు చేయండి. అలాగే ఇందాక హ్యాండ్ టు వాక్ అని చాలా సులువుగా చేయండి. విశాఖపట్నంలో జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే సండే మనకి రేపు ఏ కార్యక్రమం ఉంటుంది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన్ కీ బాత్లో కొంచెం అప్లోడ్ చేయాలి. అందరూ చూస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ సడన్గా అప్లోడ్ చేయలేదు. దయచేసి సడన్గా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఆర్టీఐపై కోసం ఇక్కడ జిల్లా స్థాయిలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రతి మండలంలో కూడా ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. అదేవిధంగా 2 నిమిషాలు మాధవ్ గారు ఆ ప్రోగ్రామ్స్ ఏంటనేది నేను బాగా మనం వెళ్దాం. మన జిల్లాలో ఏం చేయాలి, ఈ మంచోడు జరిగిపోవాలి. అదేవిధంగా ఈ మాల్ కోసం మనకి సహకారాలు వర్షం కారణంగా లాస్ట్కి 2 అంశాలు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ పూర్తి హృదయం తను మనం మొత్తం కూడా శివునికి అర్పణ. నర్మదా యొక్క నదీ తీరం. నర్మదా అంటే ఏంటి? నది అనుకోవచ్చు. గంగ అంటే శివుడి భార్య. నర్మద అంటే శివుడి యొక్క కూతురు. సావిడిగా కూతురు